హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై పేజ్. సో ఈ రోజు నేను తెలంగాణ డీసెట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్ అనేది రిలీజ్ చేశారు. ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి చాలామందికి ఈ ఇన్ఫర్మేషన్ గురించి తెలీదు. ఫ్రమ్ 2 జూన్ టు 5 జూన్ వరకు మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది గైస్, ఓకేనా. కన్సర్న్ డిస్ట్రిక్ట్స్లో గవర్నమెంట్ డైట్ కాలేజెస్లో మీకు ఆఫ్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ ఉంటాయి కాబట్టి మీరు ఒకసారి ఈ ఒఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీ డాక్యుమెంట్స్ ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో అవన్నీ ప్రతి ఒక్కటి మీరు సెర్చ్ చేసి ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు మెన్షన్ చేశారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి, తర్వాత మీకు వెరిఫికేషన్ సెంటర్ ఏ కాలేజ్లో వచ్చింది, మీరు ఎక్కడికి వెళ్ళి ఆఫ్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలో ప్రతి ఒక్కటి ఇక్కడ డీటెయిల్గా మెన్షన్ చేశారు వీళ్ళు, ఓకేనా. ప్రజెంట్ ఇది ఐ థింక్ వెయిట్ అ సెకండ్. సో గైస్, ఇక్కడ చూడండి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం ఇక్కడ మనకి అందరికీ లిస్ట్ ఇచ్చారు. వాట్ ఆర్ ద డాక్యుమెంట్స్ వీ రిక్వైర్ ఇన్ దిస్, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి చెక్ యువర్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్స్. ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి మీరు డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు, ఇక్కడ ఏ సెంటర్ మీకు వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి అనేది. తర్వాత కన్సర్న్డ్ గౌట్ డైట్ ఫోన్ నెంబర్స్ ఉంటాయి. ఇక్కడ డిస్ట్రిక్ట్ వైజ్గా మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి వెళ్ళి ఉన్నారో ఆ డిస్ట్రిక్ట్ వైజ్గా వీళ్ళు కాంటాక్ట్ నెంబర్స్, మెయిల్ ఐడి కూడా దీంట్లో మెన్షన్ చేశారు, ఓకేనా. సో అండ్ ఇక్కడ చూడండి, డిస్ట్రిక్ట్ వైజ్ సెంటర్స్ కూడా వాళ్ళు డిస్ప్లే చేశారు. గౌట్ డైట్ మహబూబ్ నగర్, వికారాబాద్, తర్వాత మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, నల్గొండ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో షిఫ్ట్ వైజ్ డే 1లో సెకండ్ జూన్కి ఇంతమంది ఈ స్లాట్స్ అని ఇచ్చారు, పీడిఎఫ్స్ కూడా ఇచ్చారు వాళ్ళు. సో మీరు ఒకసారి చెక్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇవన్నీ ఒకసారి మీరు చెక్ చేసుకుని మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్స్కి అయితే వెళ్ళండి. అన్ని డాక్యుమెంట్స్ మీ దగ్గర పెట్టుకోండి, ఓకేనా. ఇక్కడ డాక్యుమెంట్ లిస్ట్ కూడా వాళ్ళు ఇచ్చేశారు, ప్రతి ఒక్క డాక్యుమెంట్ మీ దగ్గర ఉండాల్సిందే. అండ్ ఆఫ్లైన్ సెంటర్స్కి వెళ్ళి మీరు చెక్ యువర్ వెరిఫికేషన్ సెంటర్ ఇక్కడ చెక్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ఏ రోజు మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి అనేది ఇక్కడ మీకు క్లారిటీగా వాళ్ళు మెన్షన్ చేస్తారు, ఓకేనా. హోప్ యూ గైస్ అండర్స్టూడ్. సో లేట్ చేయకుండా అన్ని డాక్యుమెంట్స్ పెట్టుకొని మీరు వెరిఫికేషన్కి అయితే వెళ్ళండి.